ఇండియాలో ఎవ్రీ ఇయర్ బీటెక్ నుండి అప్రాక్సిమేట్లీ 1.5 మిలియన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. అండ్ ఏదైనా ఒక కంపెనీ జాబ్ ఓపెనింగ్స్ అనౌన్స్ చేస్తే దానికి కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అప్లై చేస్తున్నారు. సో అలాంటప్పుడు రిక్రూటర్ అన్ని రెజ్యూమ్స్ చెక్ చేసి మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడం నియర్లీ ఇంపాసిబుల్. అందుకనే వాళ్ళు అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ యూస్ చేస్తారు. అది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ కీవర్డ్స్ ప్రకారం కొన్ని రెజ్యూమ్స్ సెలెక్ట్ చేస్తుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. అలా మీ రెజ్యూమ్ కూడా సెలెక్ట్ అవ్వాలంటే మీ రెజ్యూమ్ ATS ఫ్రెండ్లీ అయి ఉండాలి. సో ఈ వీడియోలో ఓ మంచి ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ రెజ్యూమ్లో ఏం మిస్టేక్స్ చేయొద్దు అన్నీ కవర్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు ఫిట్టెక్ కెరీర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ATS ఇది మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసిన వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ని మాత్రమే స్కాన్ చేస్తుంది. సో మీ ఫొటోస్, గ్రాఫ్స్ అండ్ టేబుల్స్ లాంటివి రెజ్యూమ్లో పెట్టకండి. అండ్ మీరు యూజ్ చేసే ఫాంట్ కూడా సిస్టమ్ డిఫాల్ట్ ఫాంట్ అయి ఉండాలి. లేదంటే ఏరియల్, క్యాలిబరీ లాగా నార్మల్ ఫాంట్స్ యూజ్ చేయండి. హెడ్లైన్స్ ని హైలైట్ చేయడానికి బోల్డ్ యూజ్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ వచ్చేసి 11 or 12 యూజ్ చేయండి. అండ్ సెక్షన్ టైటిల్స్ ఏమో 14-16 సైజ్లో ఉండొచ్చు. రెజ్యూమ్లో 8 థింగ్స్ ఉండాలి: కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫెషనల్ సమ్మరీ ఆర్ కెరీర్ అబ్జెక్టివ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, సర్టిఫికేట్స్, అట్ లాస్ట్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్. ఫస్ట్ వన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇది మీ రెజ్యూమ్లో టాప్ మోస్ట్ సెక్షన్. ఇందులో మీ నేమ్, ఈమెయిల్ ఐడి, లొకేషన్, లింక్డ్ఇన్, గేటప్ మెన్షన్ చేయండి. సెకండ్ వన్, ప్రొఫెషనల్ సమ్మరీ. ఇందులో మీ ఇండస్ట్రీ రిలేటెడ్ అండ్ మీరు అప్లై చేసే జాబ్ రిలేటెడ్ కీవర్డ్స్ యాడ్ చేయండి. ఇది మీరు అప్లై చేసే జాబ్కి రిలవెంట్గా ఉండాలి. అండ్ మీరు ఆ కంపెనీకి ఏ విధంగా బెనిఫిట్ అవుతారో అని కూడా కుదిరినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ వన్, స్కిల్స్. ఈ సెక్షన్లో మీ టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ రెండు మెన్షన్ చేయండి. చాలా మంది వాళ్ళ స్కిల్స్ని 70% గుడ్ ఇన్ ఇట్ అని అలా మెన్షన్ చేస్తారు. కానీ స్కిల్స్ని ఎప్పుడైనా కూడా క్వాంటిఫై చేయొద్దు. ఎడ్యుకేషన్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వీటిని క్రోనాలజికల్ ఆర్డర్లో కాదు, రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో మెన్షన్ చేయండి. అంటే ఫస్ట్ రీసెంట్గా మీరు చేసిన హైయెస్ట్ డిగ్రీ మెన్షన్ చేయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత SSC అండ్ వాటితో పాటు మీ పర్సంటేజ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా చదువుతున్నారు అని అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర పర్సూయింగ్ అని పెట్టండి. ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఈ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్కి బదులుగా ఇంటర్న్షిప్స్ని మెన్షన్ చేయవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇది రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఫస్ట్ మీరు రీసెంట్గా చేసినవి, దాని తర్వాత వాటి ముందు చేసినవి. సో ఇందులో మీ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ టైటిల్ మెన్షన్ చేసి దాని కింద కంపెనీ నేమ్, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అండ్ దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ మెన్షన్ చేయండి. ప్రాజెక్ట్స్, ఈ సెక్షన్లో ప్రాజెక్ట్ టైటిల్, కంపెనీ నేమ్, డ్యూరేషన్, డిస్క్రిప్షన్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాటితో పాటు అచీవ్మెంట్స్ అండ్ స్కిల్స్ మెన్షన్ చేయండి. రెజ్యూమ్ని ఎప్పుడైనా PDF అండ్ వర్డ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోండి. సడన్గా ఏమైనా డీటెయిల్ ఎడిట్ చేయాలంటే వర్డ్లో ఎడిట్ చేయొచ్చు. అండ్ షేర్ చేసే అప్పుడు PDFకి కన్వర్ట్ చేసి షేర్ చేయండి. రెజ్యూమ్లో ఒక మోస్ట్ కామన్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గ్రామటికల్ మిస్టేక్స్. సో రెజ్యూమ్ క్రియేట్ చేశాక స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎంప్లాయర్ మీ రెజ్యూమ్ చూసినప్పుడు అందులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే స్టార్టింగ్లోనే కేర్లెస్ అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఓ మంచి ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలంటే ఈ వెబ్సైట్స్ యూస్ చేయండి: ఓవర్లీఫ్, క్యాన్వా, రెజోర్హెయిర్, గూగుల్ డాక్స్. ఇక్కడ మీకు వేరియస్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ ఉంటాయి. అలా కాదనుకుంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఒక సింపుల్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. ఈ వెబ్సైట్స్లో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మీ రెజ్యూమ్ క్రాఫ్ట్ చేసుకోండి. కానీ గ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అండ్ చార్ట్స్తో ఉన్న టెంప్లెట్స్ని అవాయిడ్ చేయండి. సక్సెస్ఫుల్గా ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని ATS స్కోర్ ఎంతనో చెక్ చేయండి. దానికోసం resumewordet, enhancecv.com, jobscan.com, skillsyncer ఈ వెబ్సైట్స్ని యూజ్ చేయవచ్చు. ఫస్ట్ మీకు సెట్ అయ్యే రెజ్యూమ్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. 3 టైప్స్ ఆఫ్ రెజ్యూమ్ ఫార్మాట్స్ ఉన్నాయి: క్రోనాలజికల్, ఫంక్షనల్, కాంబినేషనల్. ఫస్ట్ వన్, క్రోనాలజికల్. ఈ ఫార్మాట్లో మనం ఫస్ట్ ప్రొఫెషనల్ హిస్టరీ సెక్షన్ని మెన్షన్ చేస్తాం. అండ్ మీరు చేసే వర్క్లో గ్యాప్స్ లేకుండా ఒక మంచి ప్రొఫెషనల్ హిస్టరీ ఉందంటే ఇది మీకు సెట్ అవుతుంది. నెక్స్ట్, ఫంక్షనల్. ఈ రెజ్యూమ్ ఫార్మాట్లో మీ స్కిల్స్ సెక్షన్కి ప్రయారిటీ ఇస్తాం. అండ్ మీ వర్క్ హిస్టరీలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి అండ్ మీరు ఇండస్ట్రీ స్విచ్ అవుతున్నారంటే ఇది మీకు గుడ్ ఆప్షన్. అండ్ ద థర్డ్ వన్, కాంబినేషన్. ఈ రెజ్యూమ్ ఫార్మాట్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే మీకు కొంచెం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఈ రెజ్యూమ్ ఫార్మాట్ యూజ్ అవుతుంది. ఏ ఫార్మాట్ అయినా రెజ్యూమ్ మాక్సిమం 1 పేజ్ ఉండాలి.
లీస్ట్ కేసెస్లో 1.5 పేజెస్ అంతే, అంతకంటే ఎక్సీడ్ అవ్వకూడదు. రెజ్యూమ్ మార్జిన్స్ 4 సైడ్స్ నుండి 1 ఇంచ్ గ్యాప్తో ఉండాలి. అండ్ లైన్ స్పేసింగ్ 1 to 1.5 ఉండాలి. అన్ని కంపెనీస్కి ఒకే రెజ్యూమ్ యూజ్ చేసే బదులు కంపెనీస్ అండ్ జాబ్ రోల్కి తగినట్టు సపరేట్గా రెజ్యూమ్స్ క్రాఫ్ట్ చేస్తూ ఉండండి. అండ్ మ్యాక్సిమం రెజ్యూమ్లో మీ ఫొటోస్ పెట్టడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది రెజ్యూమ్లో అన్నెసెసరీగా మీ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అంతేకాదు, రిక్రూటర్ ఎవరు కూడా జెండర్ని బట్టి ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోరు. వాళ్ళకి ఎప్పుడైనా స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కావాలి కదా. సో స్టాప్ పుట్టింగ్ యువర్ ఫొటోస్ ఇన్ ద రెజ్యూమ్. అండ్ నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ 2 ఇంటర్న్షిప్స్ అయినా చేయండి, ఎందుకంటే ఫ్రెషర్గా మీరు ఒక కంపెనీ జాబ్ రోల్కి అప్లై చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో అట్లీస్ట్ ఇంటర్న్షిప్స్ అయినా పెట్టొచ్చు. లేదంటే మీ మేజర్ అండ్ మైనర్ ప్రాజెక్ట్ తప్ప అక్కడ సపరేట్గా స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయడానికి ఏమీ ఉండవు. ఒకవేళ మీ రెజ్యూమ్ ఎలా ఉంటే వాళ్ళని చూస్తే చాలా బాగోదు. ఎన్హాన్స్డ్, డిప్లాయిడ్, డెవలప్డ్ అనే టైప్ ఆఫ్ యాక్షన్ వర్క్తో మీ సెంటెన్సెస్ స్టార్ట్ చేయండి. అండ్ మ్యాక్సిమం డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ అనే టైప్ ఆఫ్ బజ్వర్డ్స్ యూజ్ చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పారాగ్రాఫ్, బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయండి, ఎందుకంటే పారాగ్రాఫ్లో ఉంటే అది మొత్తం చదవబుద్ధి కాదు. అదే ఒకవేళ బుల్లెట్ పాయింట్స్లో మీరు కాన్సైజ్గా రాశారంటే చదవడానికి ఈజీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా బాగుంటుంది. మీ అచీవ్మెంట్స్ని క్వాంటిఫై చేయండి, లైక్ బ్రాట్ 60% మోర్ లీడ్స్ ఆర్ అచీవ్డ్ 70% అక్యూరసీ వైల్ క్లోనింగ్ ఎ వెబ్సైట్ అలా. కానీ మీ స్కిల్స్ని నెంబర్స్తో క్వాంటిఫై చేయకండి, లైక్ 60% గుడ్ ఇన్ జావా, 40% గుడ్ ఇన్ డిఎస్ఏ. ఎడ్యుకేషన్ సెక్షన్లో జీపీఏ అండ్ పర్సంటేజ్ మెన్షన్ చేయడం మ్యాండేటరీ కాదు. సో మీకు ఒక మంచి పర్సంటేజ్ లేదు అని అనుకుంటే యూ కెన్ స్కిప్ మెన్షనింగ్ దట్. మీ రెజ్యూమ్ ఈ ఫార్మాటే ఫాలో అవ్వాలి అని రూల్ ఏం లేదు. మీరు టైర్ 1 కాలేజ్లో చదువుకుంటున్నారు లేదా మీకు మంచి పర్సంటేజ్ ఉందంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ టాప్లో పెట్టండి. అలా కాదు, నాకు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బాగుంది అంటే అవే టాప్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీ రెజ్యూమ్ ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ అండ్ స్కిల్స్తో ఫిల్ అయింది అని అంటే అలాంటి కేసెస్లో మీరు ప్రొఫెషనల్ సమ్మరీ ఆర్ కెరీర్ ఆబ్జెక్టివ్ని స్కిప్ చేయవచ్చు. రెజ్యూమ్లో కొంతమంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తూ ఉంటారు, కానీ మీరు వీలైనంత వరకు నార్మల్ ఫార్మాట్నే యూజ్ చేయండి. ఎట్ లాస్ట్ రెజ్యూమ్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటేమో హారిజాంటల్ టైప్ ఫార్మాట్, ఇంకోటేమో వర్టికల్ టైప్ ఫార్మాట్. హారిజాంటల్ సెలెక్ట్ చేసుకోవాలా, వర్టికల్ సెలెక్ట్ చేసుకోవాలా అని ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు నచ్చిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని మీ రెజ్యూమ్ క్రాఫ్ట్ చేసుకోండి. కానీ వర్టికల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాం. లింక్డ్ఇన్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, ప్రాజెక్ట్ ఇలా దేని లింక్ మెన్షన్ చేసినా వర్కింగ్గా కాదా, ఓపెన్ అవుతుందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి. కొంతమంది హాబీస్, పేరెంట్స్ డీటెయిల్స్, హోమ్ అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఇవన్నీ అన్నెసెసరీ డీటెయిల్స్, రెజ్యూమ్ అన్నెసెసరీగా లెంత్ అవుతుంది. సో మ్యాక్సిమం వీటిని స్కిప్ చేయండి, ఎందుకంటే రెజ్యూమ్ 1 పేజ్ ఆర్ 1.5 పేజ్ అంతే, అంతకంటే ఎక్సిట్ అవ్వకూడదు.